అభివృద్ధి కోసం చంద్రబాబు పడిన కష్టాన్ని గుర్తించుకునే ప్రజలు కూటమికి అఖండ విజయం అందించారని స్పష్టం చేశారు తెలుగుదేశం సీనియర్ నాయకులు వినుకొండ ఎమ్మెల్యేగా గెలిచిన జీవి ఆంజనేయులు. 2014 నుంచి 2019 వరకు నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా 5 ఏళ్లలో చంద్రబాబు అమరావతి, పోలవరం లాంటి అనేక నిర్మాణాలు పూర్తి చేయడం కోసం అహర్నిశలు కష్టపడ్డారన్నారు. రాత్రింబవళ్లు చంద్రబాబు చేసిన కృషి మనస్సులో ఉండబట్టే ప్రస్తుత ఎన్నికల్లో ఎన్డీఏకి రికార్డు స్థాయి మెజార్టీలతో ప్రజలు 164 సీట్లు అందించారన్నారు జీవి. విజయోత్సవాల్లో భాగంగా బుధవారం వినుకొండ పార్టీ కార్యాలయంలో ఈ మేరకు మాట్లాడిన జీవి ఇది పూర్తిగా ప్రజా విజయం అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏకి 164 సీట్లతో భారీ మెజారిటీలతో రికార్డు మెజారిటీలతో ప్రజలందరూ పట్టం కట్టారు. ఇది ప్రజా విజయం. దుర్మార్గపు పాలనకి, అవినీతి పాలనకి, అరాచక పాలనకి ప్రజలే విప్లవాత్మకంగా సమాధి కట్టారు. ఈ విజయం చరిత్రలో నిలిచిపోతుంది. ఇది ప్రజా విజయం. చంద్రబాబు గారు 2014 నుండి 19 దాకా 5 సంవత్సరాలు ఆయన పడ్డ కష్టం, పోలవరం లాంటి అనేక ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడం కోసం ఆయన రాత్రింబవళ్ళు కష్టపడ్డది ప్రజలు గుర్తుంచుకున్నారు. ప్రజలు ఎప్పుడూ మర్చిపోలేదు. ఒక్క అవకాశం అంటే పోనీలో చూద్దామని చెప్పేసి చంద్రబాబు గారు అభివృద్ధి చేసినా కానీ, చంద్రబాబు గారు 6,50,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చినా, పరిశ్రమలు తీసుకొచ్చినా, రాష్ట్రాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ 1 చేసినా కూడా ఒక్క అవకాశం అంటే ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నటువంటి చరిత్ర, అన్ని వర్గాల ప్రజల్ని వేధించినటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పారు. ఈరోజు రాష్ట్రాన్ని చాలా సంతోషం. ముచ్చటగా 3వసారి శాసనసభ్యులుగా గెలిచినటువంటి జీవి ఆంజనేయులు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. వినుకొండ నియోజకవర్గం నుంచి 5 సార్లు పోటీ చేయటమే కాకుండా 3వసారి విజయం సాధించారు. వారికి మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా తెలుగుదేశం తరఫున, జనసేన తరఫున, అదేవిధంగా బీజేపీ తరఫున, కూటమి తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ విజయానికి కృషి చేసినటువంటి అందరూ తెలుగుదేశం నాయకులకి, కూటమి నాయకులు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ముఖ్యంగా ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు, ఈ రోజు నుంచి ఆయన ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు. అదృష్టం ఉంటే త్వరలోనే మంత్రి అవుతారు. అతిశయోక్తి కాదు, ఎందుకంటే 3వసారి గెలిచారు కాబట్టి అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. అయితే నేను మనవి చేసేది ఏంటంటే, ఎక్కడ కూడా గతంలో 10 సంవత్సరాలు శాసనసభ్యులుగా ఉన్న సమయంలో కూడా ఎక్కడ అల్లర్లు లేవు, అలజడులు లేవు, అసాంఘిక కార్యక్రమాలు వినుకొండ నియోజకవర్గంలో కానీ పట్టణంలో కానీ జరగలేదు. భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా ముందు శాంతి భద్రతలకి కాపాడేదానికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే గారు చెప్పడం జరుగుతుంది. మేమందరం కూడా దానికి కట్టుబడి ఉన్నాం, సహకరిస్తాం. రెండోది అభివృద్ధి. తప్పనిసరిగా వారు నిర్దిష్టమైనటువంటి కొన్ని ప్రణాళికల్ని తయారు చేశారు. 159 కోట్ల రూపాయల ప్రాజెక్టుని పూర్తి చేయాలి. ఘాట్ రోడ్ నిర్మాణాన్ని ఆయనే మొదలుపెట్టారు కాబట్టి దాన్ని తార్ రోడ్ వేసి పూర్తి చేయాలి. రామలింగేశ్వర స్వామి గుడికి కూడా మొదటగా ఆయనే కొబ్బరికాయ కొట్టి చందా ఇచ్చారు కాబట్టి దాన్ని కూడా ప్రతిష్ట చేసేటటువంటి బాధ్యత మన ఎమ్మెల్యే గారు ఆంజనేయులు గారి మీద ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అదేవిధంగా మాస్టర్ ప్లాన్లు కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని దాన్ని అన్ని రకాలుగా ప్రజలకు అందించేటటువంటి కార్యక్రమాన్ని వారు చేపడతారు. మేము సహకరిస్తాము, మా అనుభవాన్ని కూడా వారికి తప్పనిసరిగా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకటే మనవి చేస్తున్నా, గత అయ్యా, గతంలో ఏలినటువంటి వారు కాంత నోరుని శుద్ధంగా ఉంచుకొని జాగ్రత్తగా ప్రతిపక్ష పాత్ర పోషించి గెలుపోవటం సహజం. పోయినసారి 29,000తో వాళ్ళు గెలిచారు. ఈ రోజున అదే ప్రజలు మార్చి 30,000 పైచిలకు మెజార్టీతో ఆంజనేయులు గారు గెలిపించారు. ఈ గెలుపోవటం అనేది రాజకీయాల్లో సహజం. ఇది పూర్తిగా ఉంటుందని మేము నమ్మేటటువంటి వ్యక్తులం కాదు. ముఖ్యంగా ఆయనకు అనుభవం ఉంది. 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి 2 సార్లు ఓటమి చెంది ప్రజలేంటో, ప్రజాస్వామ్యం ఏంటో, వినుకొండ నియోజకవర్గ ప్రజలేంటో తెలిసినటువంటి వ్యక్తి. అదేవిధంగా మేము కూడా గెలిచి ఓడినటువంటి వ్యక్తులు, మేమందరం కూడా ఇక్కడ అనుభవం ఉన్న వ్యక్తులు ఉన్నాం.
ఇది బాధ్యత. ఇంత మ్యాండేట్ ఇచ్చారంటే ప్రజలు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయమని ఇచ్చారు తప్ప మాకు అక్కడేదో కక్షలు కార్పణ్యాలు ఏం కక్షలండి. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంటుంది. ఎవరు ఏదైతే దుర్మార్గం చేస్తే ఆ దుర్మార్గాన్ని వడ్డీతో సహా చెల్లించుకుంటారు తప్ప వ్యక్తిగతంగా ఎవరి మీద కక్షలు లేవు, ఎవరిని కక్ష సాధించం. ఈ ప్రభుత్వం అలాంటిది కాదు. ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కాంక్ష. మనందరి అదృష్టం, ఆంజనేయులు గారి అదృష్టం.